దీని తల్లి దెబ్బకి చెదిరిపోవాలా? తప్పకోండి. ఎవరు ఎవరు అతిశయమా నీవెవరు కలవో కళవో కలవరమా నీవెవరు పగలే వెలిగిన మిణుగురువు దిగులే తెలియని అల్లరివో వేసవి మల్లెల పోలికవు వేడుక జరిపే వేదికవో రే, సోఫా మీద పడుకున్నట్టు పడుకున్నా. దిమాకున్నదారా నీకు? దిమాకు దిమాకు అంటున్నావేంటి? కరివేపాకు మోహన్ దానా? ఏయ్, మాటలు మంచిగా రాని మనిషివి జారి మళ్ళీ నోర్మి జారుతావులే. ఏయ్, లేకపోతే ఏంటి? ఈ రోడ్డు ఏమన్నా నీ బాబుది అనుకున్నావా? ఏంద్రపై నీ కళ్ళు గిట్ల కానిస్తున్నా? నేనేమైనా పిల్లలు తల్లిని అనుకున్నావా? బాబు గీపు అంటున్నా? ఒసై, రోడ్డు నీ బాబుదా అన్నాడు అంటే నీ అయ్యదా అని అడుగుతుండు. నీకు గట్లా అర్థమైందా? ఓ, అట్లన్నవా? నీకు పొగులుద్ది. ఏంటే పగిలేది? ఆంజనేయ స్వామి గుళ్ళో టెంకాయ్ గుద్దనంటే ముక్కు బొక్కల్ని కుక్కలు ఎరిగిపోతాయి. నువ్వు గుద్దితే మంచి కొట్టిండు మా రాజని ముచ్చట్లెట్టుకుంటావు అనుకున్నావా? ఒసే సౌందర్య, గొడవలెందుకే? ఏ ఆగవే, తన్నులాటకి పోతే నేను గెలుస్తానని నీకు తెలియదా? ఎర్ర జుట్టోని సంగతి ఏందో ఇవాళ తెలుసు. నాది ఎర్ర జుట్టు అయితే నీది కోతి మూతి. పిల్లలతో గోళీలాట ఆడుకునే పిల్ల పితిరి కిచిడి జగడి మారిపోరుదానా? ఏయ్, పోరుగో తిట్టేదుంటే సమజేల తిట్టు. లంకు లసకు పసకు డుడుకు బుడబుక్కలోడా. ఏంది? ఏందా బూంది? ఏం మాట్లాడుతున్నావు? నక్కు నిన్ను. అక్క వదిలే అక్క. వదలరా, సిగ్గు ఎగ్గు ఎప్పుడు వదిలేసిన బస్తీ సవాల్ రారా. పోవే, రోడ్డు మీద నిల్చుని బస్తీ వేసవాలంటావా? రేయ్, ఇదంతా నా ఇలాకా. ఈలేస్తే నిన్ను గులాబ్ జామ్ చేస్తారు. ఇలాకనా? నీ యాలక మోహన్ దానా, నేను తొడగొడితే గుండాకి చేస్తావు. కొట్రా, కొట్టు. నిన్ను వదలండ్రా, వదలండ్రా దాన్ని. దీని పళ్ళు పీకి చెవులు కత్తిరించి గుండు కొట్టిస్తాను. రా చూసుకుందామా? దమ్ముంటే చూసుకుందాం. రా రా. వెళ్ళిపోతున్నావేంది? రా. రమ్మంటావా రమ్మంటావా రమ్మంటావా? ఇందాకటి మీద పడ్డావు కదరా సోదిగా. ఈసారి పడతానే, నడు మిరిగి మూలన పడతావు. కంత్రిదానా, మొహం వెళ్ళి అద్దంలో చూసుకో. రేయ్, నీ మొహం అద్దంలో చూసుకోరా. కొడతాడంట తోడ. మీరు ఆపిన నాగిన లేకపోతే చంపేసేదాన్ని. పిచ్చోడు, ఎదవసొచ్చినోడు. హలో అనుకుంటున్నాడో ఏంటో. వెళ్ళిపోయి చాలా సేపు అయింది, ఎందుకు అరుస్తున్నావు? నా దెబ్బకి భయపడి పారిపోయిండు. మాకు తెలుసులే అక్క ఎవరు భయపడ్డారో. ఏంద్రా ఏంద్రా నీకు తెలిసేది? గోళీలు తీసుకో, గెలిచినావు కదా. మొత్తం 30 గోళీలు నాయే. అక్క, ఇదిగో 10, ఇందులో 5 తీసేస్తే 15. తీస్తే 5 కదరా, మళ్ళీ వస్తే 15 కదా. వాటికి 10 కలిపితే 25.
ఇంకో 5 కూడా ఇచ్చేసామనుకో 30. లెక్క సరిపోయిందా అక్క? సరిపోయింది పెట్టు. రే తింగర్ది ఇచ్చామనుకుంటేది విడిదే కట్టించాం. అయినా ఏదో తేడా కొడుతుందిరా. అక్క మీ అయ్య వచ్చిండే. రేయ్, అయ్య పేరు చెప్పి లెక్క ఎగ్గొడదామని అనుకుంటున్నారా? అయ్య కాదు, వాళ్ళ అయ్యొచ్చినా భయపడేదిలే. సౌందర్య గిడ తగ్గేది లేదు. ఇటివు ఇవ్వరా. మా అయ్య దాకా ఎందుకులే గాని మీ అయ్య గనే వచ్చిండు. ఒకసారి ఇటు చూడు. అయ్యో 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 ప్లీజ్ అయ్యో 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 ప్లీజ్ అయ్యో. క్యారేజ్ ఇచ్చిరమ్మంటే ఈడ కూర్చుని గోళీలు ఆడుతున్నావా? ఒకే ఒక్క ఆట ఆడిపోదాం అనుకున్నాను గాని. ఎన్నిసార్లు చెప్పానే నాన్నని పట్టుకుని గని గని అని పిలవద్దని. ఏందే సరసు, నువ్వు మా అమ్మవైతే మటుకు నిన్ను అమ్మ అని పిలుస్తున్నానా? చూసినావయ్యా, నువ్వు దీన్ని గారాబం చేయబట్టే గిట్ల తయారైంది గాడిద. పోనీలేవే, తిట్టొద్దు. ఇవాళ మా అక్క సంవత్సరేకం. కూతుర్ని తిట్టిపోస్తున్నావనే బాధపడతాది. అవును, మీ అక్కేమో గాని నువ్వు బాధపడుతున్నావని చెప్పు. మా అక్కే మళ్ళా నా కడుపున ఉట్టిందని నెత్తిన పెట్టుకుని దాన్ని ఇట్లా చేసినావు. క్యారేజీదే లేదా? ఆ డాష్ కొట్టినోడు దాచేశాడేమోనే. పోగొట్టావు తల్లి. తల్లి అని ముద్దుగా అడుగుతామైంది ఆ మొద్దుని. ఈ రోజు క్యారేజే పోగొట్టేసింది. దీన్ని తంతే గాని. అమ్మ నన్ను కొడుతుందంట. నా బిడ్డను కొట్టొద్దులేవే. తన్నేటప్పుడు దీనికి తల్లి తండ్రి అందరు యాదికొస్తారు. బంగారు లాంటి క్యారేజీ ఎవలెత్తుకుపోయినరో 3 చీరలేసి కొన్నా తెలుసా? పోనీలేవే, మా పార్వతక్క సంవత్సరేకం రోజు పట్టుకుపోయినారంటే పారేస్తారా ఏంది? హాలు కూడా తింటారు కదా. రామ్మా, ఇంటికి పోదాం. అంకుల్, సౌందర్యతో చిన్న పనుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుందిలేండి. సరే సరే, జల్దీ రమ్మా. అలాగే అయ్యా. పద. బాయ్ అమ్మా. చెప్తా, నువ్వు ఇంటికి రా. వెళ్ళిపోయినరా? ఇప్పుడు మళ్ళా నేను మహారాణి లెక్కన్నమాట. ఇటు గిది లవ్ లెటరే. నీ టాలెంట్ అంతా చూపించి రాయి సౌందర్య. అక్క, పరీక్షలు రాయలేకపోయినా ప్రేమ లేఖలు రాయటంలో నువ్వు కేక. థ్యాంక్ యూ. నువ్వు లవ్ లెటర్ రాస్తే అవతలడు చించేసుకుంటాడక్క. నువ్వు అట్లా అంటుంటే గాల్లో తేలినట్టుందిరా. డోంగ్రీ, పరీక్షలు రాయాలంటే బుర్రుండాలి. అదే ప్రేమలేఖలు రాయాలంటే దిల్లుండాలి. ఈ సౌందర్యకి దిల్ మస్తుగుంది. దిల్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ గమ్. నువ్వాగవే బాబు, ఫోటో తీసుకొని. అక్క, నీకంత దిల్లుందా? ఈ సౌందర్యం అంటే ఏమనుకున్నావురా? ఈ దునియాలో ఉండే ప్రేమంతా ఈ చిట్టి గుండెలో ఉంది. మేరా పాస్ హై. అదిగో అమ్మగారు వచ్చేశారు. అమ్మో, అక్కొచ్చేసింది. 5 నిమిషాల్లో వస్తావని కృష్బాబు చైత్ర వెళ్లారు. 2 గంటలైంది, ఇంకా రాలేదు. ఇప్పుడెలా కవర్ చేయాలి?
పంతులు గారు మీరు త్వరగా ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. భవానీ, ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయ్యాయక్క. క్రిష్ ఎక్కడా? అడిగేశావా అక్క? క్రిష్ బాబుని కవర్ చేయలేక బీపీతో సగం ఆయుష్ పోయేలా ఉంది. అడిగేది నిన్నే భవానీ. అక్క, అది పంతులు గారు కార్యక్రమానికి ఏవో కావాలంటేను ఇప్పుడే ఇలా వెళ్ళాడు, నువ్వు వచ్చావు. వస్తాళ్లే అక్క. సరే, త్వరగా రమ్మని చెప్పు. చలపతి, కార్లో దానం చేయాల్సిన డబ్బుంటుంది, వెళ్ళి తీసుకురా, అందరికీ పంచాలి. అమ్మా, దారిలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడమ్మా. ఏంటి, డబ్బు పోయిందా? కార్లో డబ్బు మాయం చేస్తుంటే నువ్వు సినిమా చూస్తున్నావా? ఒకటా రెండా? 25 లక్షలు. భవానీ, వదిలే. పెదబాబు పార్వతుల పేరు మీద పేదలకి పంచాలనుకున్నాను. వాళ్ళు ఆ డబ్బు ఎక్కడికి చేరితే మంచిదో అక్కడికే చేర్చుంటారు. క్రిష్ బయటికి వెళ్ళాడన్నావు కదా, బ్యాంకుకి వెళ్ళి 25 lakhs తీసుకురమ్మని చెప్పు. నేను ఆల్రెడీ బ్యాంక్కి కాల్ చేశాను. అలాగే అక్క. పెదబాబు, పార్వతి, మళ్ళీ మిమ్మల్ని చూడాలనుంది. అందరూ బాగున్నారా? నిన్ను చూస్తే చాలు బాబు, పిల్లల ఆనందానికి హద్దే ఉండదు. కల్మషం లేని మనసు కదా రాఘవయ్య. ఒకసారి ప్రేమిస్తే మర్చిపోరు. అయినా వీళ్ళని ఇంత దూరం తీసుకురావడం ఎందుకు? నా మాట వింటే కదా బాబు, అన్నయ్యను చూడాలి, అన్నయ్యతో ఆడుకోవాలని ఒకటే గొడవ. అన్నయ్య, మేమంతా ఈరోజు మీతోనే ఇక్కడే ఉంటాం. అలాగే. ఒక నిమిషం. రాఘవయ్య గారు, ప్రస్తుతానికి ఈ డబ్బు ఉంచండి. పిల్లలకి మాత్రం ఏ లోటు రాకుండా చూడండి. దేవుడేలాగూ వీళ్ళకి అమ్మా నాన్న ప్రేమనివ్వలేదు. మనం వాళ్ళు లేరనే బాధని, అవసరాన్ని గుర్తుకు రాకుండా చూసుకుంటే చాలు. చిన్ని హాస్పిటల్ బిల్ కూడా కట్టేసి, సరేనా? మీరుండగా వీళ్ళకి ఏ లోటు ఉండదు బాబు. వెళ్ళొస్తాను. ఓకే. సో ఈ రోజు మాత్రం మనం బాగా ఆడుకుందాం, ఓకేనా? బాగా ఆడాలి, సరేనా? మీరు వెళ్ళి ఆడుకుంటారా? ఆడుకోండి ఆడుకోండి. జాగ్రత్త, మెల్లిగా. వాళ్ళ చిరునవ్వు చూసి నువ్వు ఆనందపడుతున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? జరిగినంత వరకు బానే ఉంటుందిరా. రేపటి రోజు నీ మీద దొంగని ముద్ర పడుతుందని భయం వేస్తుందిరా. రేయ్, నా ధైర్యమే నువ్వురా. నువ్వు భయపడితే ఎలా చెప్పు? రేయ్, ఏంట్రా ఇది? ఇంత దెబ్బ తగిలిందేంటి? రే, ఏం లేదురా, చిన్న దెబ్బే. వస్తుంటే బైక్ స్కిడ్ అయింది, అంతే. ఇది చిన్న దెబ్బేంట్రా ఈడియట్?
రే బాబు, ఇది చాలా చిన్న దెబ్బ, ఓకేనా? వాళ్ళకే కాదు, నాకు కూడా అమ్మాయినా నాన్నైనా అన్ని నువ్వే కదరా. నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? రే, నీకు నేను ఒక్కనే ఉన్నానా? లెటర్ లవ్, ఆ అమ్మాయి ఫీల్ అవుతుందేమో. తను వేరు నువ్వేర్రా. అది సరే, లెటర్ పంపించావా? అటు నుంచి లెటర్ వచ్చిందా? వచ్చింది. అయినా ఇంకెన్ని రోజులు రైలా ఫేసులు చూసుకోకుండా లెటర్ చూసి మురిసిపోవడం? త్వరగా పప్పన్న పెట్టేరా. ఆ అమ్మాయి మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుస్తుంది, కానీ ఎందుకో కలవడం లేదు. అయినా మనం బాగా సెటిల్ అయితేనే కదరా వచ్చిన వాళ్ళని బాగా చూసుకోగలం. నీ ప్రేమ గెలవాలరా, నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు ఈ గ్యారేజ్తో నేను చేసే పనితో సంబంధం ఉండకూడదు. త్వరలోనే నీ లైఫ్ సెట్ అయిపోవాలరా. అవును, ఇంతకీ ఈరోజు ఎక్కడ కొట్టేశావు? అక్కడ ఇక్కడ ఏముందిరా, దాచుకోలేనంత డబ్బు ఎక్కడుంటే అక్కడేరా మన చేతివాటం. అర్థమా? సరే సరే, త్వరగా నంబర్ ప్లేట్ చేంజ్ చేసి ఆ బైక్ ఉన్నది ఫోన్ చేయరా. అలాగేరా. రేయ్, ఈ క్యారేజ్ ఎవరిదిరా? ఓ రే, ఓ రకంగా అది మందేరా, తీసుకొచ్చి. ఏ చైత్ర, మీ బావనెవరో తరుముతున్నారే. బావా, బావా! క్రిష్ బాబు కాల్ లిఫ్ట్ చేయడు, అది తెలిసిందే. ఒసే చైత్ర, నువ్వైనా ఫోన్ ఎత్తి హలో అనాలి కదే. నా కర్మ కాలిపోతుంది. అఖిల కడిగితే ఏం చెప్పను? ఎక్కడున్నారే?